30 నిమిషాలకు ఆ ఫంక్షనాల్లో సూర్యాపేట ప్రెస్ క్లబ్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఒకరు 35 రోజు ఇద్దరు 35 రోజు సంబంధం లేదు. కానీ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే సూర్యాపేట జిల్లా ఒక జిల్లా హెడ్క్వార్టర్లో ప్రెస్ క్లబ్ లేకపోతే నాకు ఎంతో మంది ఫోన్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే పెట్టాలి సార్ అని అడుగుతున్నాను. అది పెద్ద నాదా అనిపించింది నాకు. సూర్యాపేట లాంటి జిల్లా హెడ్క్వార్టర్లో చైతన్యవంతమైన ప్రాంతాల్లో ఒక ప్రెస్ క్లబ్ లేకపోవడం అనేది బాగా బాధాకరం. ఇతరుల ముందు నాదాలు అయిపోతాం, చిన్నోళ్ళం అయిపోతాం. ప్రపంచం మారుతూ ఉంటే చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆ చాలా మార్పులలో ప్రధానమైన మార్పు పత్రికా రంగంలో వచ్చినటువంటి విప్లవం. పత్రికా రంగంలో ఇంకా చాలా మార్పులు వస్తాయి. వాటన్నిటిని ఆహ్వానించాల్సింది. నేను ఒక్కనే డీసీ, మరి కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఒక్కనే డీసీ. పాత రోజుల 5 విలేకరులు, 5 విలేకరులను 4 అగ్రకులాలు, నేను ఒక్కనే డీసీ. అప్పుడు ఒక పెద్ద నాయకుడు అయినోడు కానోడు విలేకరు అవుతుందని అనుకుంటున్నాడు. కొంచెం ఒక పాడుపడ్డ మనువాద భావజాలం మన మనసులో ఉన్నది. అంటే చిన్నోళ్ళు విలేకరులు కావద్దని, విలేకరి అంటే వేరే స్పెసిఫిక్గా కొన్ని లక్షణాలు ఉండాలని, అట్లాంటి భావజాలం ప్రజాస్వామ్య దేశంలో సాధ్యం కాదు. ప్రజాస్వామ్య దేశంలో 1000 పూలు వికసించనియాలి, 100 ఆలోచనలు జరగనియాలి, 1,00,000 సంఘర్షణలు జరగనియాలి. అదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏమిటి? అందరూ మాట్లాడగలిగే ప్రజాస్వామ్యం, అందరూ చెప్పగలిగే ప్రజాస్వామ్యం, అందరూ వివరించగలిగే ప్రజాస్వామ్యం. అది మన ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా మాస్ మీడియా కోరుకోవడం అంటే ఏంటి? ప్రజలు అన్ని రకాల ఆలోచనలు ప్రజలు నేర్చుకుంటున్నారు. ఈ భావజాలాన్ని అరచేతి అడ్డు పెట్టి సూర్యకాంతి లాభాలను చూసే మూర్ఖులు ఎట్లాంటి వాళ్ళు ఇవాళ అట్లాంటి భావజాలం కలిగిన వాళ్ళే చాలామంది విలేకరులేదు, అయినోడు కానోడు విలేకరులేదు, ఇంకా కొంతమంది దిగదారి బాధిపోలు విలేకరులేదు అని కూడా అంటున్నాడు బహిరంగ. నేను అంటున్నా, కాలం చెల్లిపోయింది, మీ భావజాలానికి కాలం చెల్లిపోయింది. మీ చేతిలో ఉండాల్సిన కళాలే కాదు, మీ చేతిలో ఉండే ప్రతిదీ మీరు గుర్తుకునే రోజు అని చెప్పే సందర్భం ఉందని నేను భావిస్తాను. అంటే చిన్న చిన్న అంశాలు, ఈ ఫలితాన్ని 2-3 విషయాలు అఫ్రాలు వాటి పోతూ పెద్ద విషయం కాదు. జీవితం వీళ్ళందరూ ఈ అవకాశాలతో పోరాడుతున్నాయి. ఆఖరికి నిర్ణయానికి వచ్చే ఊపుకున్నా. అది వీళ్ళందరూ ఇట్లాంటి సంఘాలు చేయడం కన్నా ఇండిపెండెంట్గానే ఉంటే మంచిదని నిర్ణయానికి వచ్చే నేను సభ్యుడు. నేను జిల్లా అధ్యక్షుడు చేస్తేనే అధ్యక్ష పదవిని ఒక ముక్క కంటే అధ్వానం తీసి పారేసిన. ఎవడు తీయడు, అట్లా ఎవడు తీయడు. జిల్లా అధ్యక్ష పదవిని ఎవడు వదిలిపెట్టాడు. డిజైన్ లేదు మంత్రిగా, మీ ఆర్గనైజేషన్ బాగాలేదు, మీ నిర్మాణం బాగాలేదని. ఎందుకు చెప్తుండేనంటే విలువలకు ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి, ఆ విలువలే ముఖ్యం కావాలి కాబట్టి, పదవులు ముఖ్యం కాదు కాబట్టి నేను దానికి రాజీనామా చేసిన తర్వాత బహుశా ప్రెస్ క్లబ్ అనే వ్యవహారంలో నేను మాట్లాడటం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, 10-15 ఏళ్ళ తర్వాత ఇవాళ మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఏపీడబ్ల్యూజేఎఫ్ అనే ఒక సంఘం ఉంటే ఆ సంఘానికి ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఎలక్ట్ అయితే దాంట్లో అనేక కుట్రలు ఉన్నాయి. అర్థమైంది నాకు. పదవుల కోసం పోటీ పడ్డాడు అసలు ఎవడూ వర్కర్ కాదు. పదవిని పెద్ద లెక్కలకు తీసుకోవద్దు అనుకొని పనిచేద్దాం వచ్చుండే. కానీ అక్కడ పరిస్థితి గమనించి వెళ్ళొచ్చిన ఇండిపెండెంట్గా ఉంటాను. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, వాడు ఎవడైనా కావచ్చు, వాళ్ళ సంఘాలు ఏమైనా కావచ్చు, ఏదైనా నాశనం కావచ్చు. కానీ సంఘాలు ఎన్నైనా ఉన్నాయండి. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉండదండి, ఏపీయూడబ్ల్యూజే ఉంది, టీయూడబ్ల్యూజే ఉంది, ఇంకో సంఘం. ఈ మధ్యకాలంలో మాదిగ జర్నలిస్టుల ఫెడరేషన్ గురించింది. వెల్కమ్ రావాలి, కొత్త జర్నలిస్టుల ఫోర్సెస్ రావాలి. ఎన్ని ఫోర్సెస్ వచ్చినా సరే అన్ని ఫోర్సులకు ఒక వేదిక ఉండాలి. అది ప్రెస్ క్లబ్ అయి ఉండాలి. ప్రెస్ క్లబ్ అనేది మొదటి నుంచి ఇండిపెండెంట్. ప్రెస్ క్లబ్కు పాత్రికేయ రాజకీయాలకు సంబంధం లేదు. ప్రెస్ క్లబ్ అనేది పాత్రికేయులందరికీ ఒక వేదిక. అట్లాంటి వేదికను సూర్యాపేట ఎందుకు లేదు? ఇవాళ మనం అడుగుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మనం అందరం పోయి అడుగుదాం. నేను కూడా వస్తాను. ఆ దామోదర్ రెడ్డిని అడుగుదాం, ఆ మేరాజు అడుగుదాం, ఇంకోటి ఓడధికారులు అని అడుగుదాం. గాంధీ పార్క్ పక్కన ఉన్నటువంటి రహదారి బంగ్లా కొన్ని ఏళ్ళుగా మూలపడింది, కూలగొట్టి మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. దిస్ ఇస్ అవర్ డిమాండ్. గాంధీ పార్క్ పక్కన రహదారి బంగ్లా కూలగొట్టండి. మేము కట్టుకుంటాం, మా తెలుగుతో మేము కట్టుకుంటాం, మేము బిచ్చమెత్తి కట్టుకుంటాం, గవర్నమెంట్ అడిగి కట్టుకుంటాం. అక్కడ ఒక బ్రహ్మాండమైన బంగ్లా రావాలి. ప్రెస్ క్లబ్ ఒక అద్భుతమైన ప్రెస్ క్లబ్ సూర్యాపేటకు రావాలి. సూర్యాపేట ప్రెస్ క్లబ్ అంటే బహుశా హైదరాబాద్ ఉన్న ప్రెస్ క్లబ్ నమూనాలు ఉండాలి. అంత అద్భుతమైన కార్యక్రమం చేయగలం ఇక్కడ ఉన్న వాళ్ళం. అంత వర్క్ ఉన్నది మనకు, అంత ఓపిక ఉన్నది, అన్ని పైసలు వస్తాయి మనం అడిగితే. కానీ మనకు ఆ నిజాయితీ ఉండాలి. ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోతే సూర్యాపేట మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఉన్నది, పాత మున్సిపాలిటీ కాంప్లెక్స్. అది ఎట్లా ఉన్నదో ఒకసారి మీరు పోయి చూడండి.
కుక్కలు గాడులు అన్నీ వచ్చి అల్లే కింద పడుతున్నాయి. దాన్ని భరించలేక తాళం వేసుకున్నాం. తాళం వేసుకునే పరిస్థితి ఎందుకు? ఆ బిల్డింగ్ మనకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒకవేళ నువ్వు బిల్డింగ్ అప్పుడు కట్టడం సాధ్యం కాదు, అది వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కావచ్చు కాదు. ఆ బిల్డింగ్ పైన ఉన్నటువంటి పెద్ద హాల్ ఉంది. ఆ హాల్ మనం అడగాలి. ఆ హాల్ ఎప్పుడు కూర్చోట్లే. ఆ హాల్ దేనికి పనికిరాట్లేదు. తాళం వేసి దుబ్బ కొట్టుకొని పోతున్నది. ఇవాళ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం, ప్రెస్ క్లబ్కి అది ఇవ్వండి. లేదు ఈ 2 కూడా సాధ్యం కాదు అనుకుంటే మార్కెట్లో పెద్ద మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 4 వైపున 4 కొమ్ములాగా చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి. ఏదైనా ఒక బిల్డింగ్ ఏంటి మాకు మాత్రం తక్షణం ప్రెస్ క్లబ్ కావాలి. మా ఊళ్ళో ఆడ కూర్చొని మాట్లాడుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, ఆడుకోవడానికి అన్నిటికీ ఒక వేదిక కావాలి. పాత్రికేయుడు అంటే విశాలమైన భావాలు కలిగి ఉండేవాడు. అతనికి విశాలమైన భావాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటికాడ ఒత్తిడి ఉంటే రాదు, మానసికమైన వ్యధ ఉంటే రాదు. ఇవి లేకుండా ఉండాలి అంటే అతనికి సేద తీరే కేంద్రం ఉండాలనే తిక్కలో పెట్టే ప్రెస్ క్లబ్. హైదరాబాద్లో ఓపెన్ యూనివర్సిటీ కోసం కేటాయించిన భూమి అది. ఇప్పుడు ఈనాడు ఎదురుగా ఉన్నట్టు ప్రెస్ క్లబ్, వాస్తవానికి ఈనాడు ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్ మొన్న ఇచ్చిన 1984లో ఇచ్చిన ప్రెస్ క్లబ్ అది. అంతకు ముందు అది ఓపెన్ యూనివర్సిటీ. ఓపెన్ యూనివర్సిటీకి ఇచ్చిన స్థలాన్ని తీసేసి ప్రెస్ క్లబ్ ఉండాలని ఇచ్చింది. ఆల్రెడీ అంతకుముందు ప్రెస్ క్లబ్ ఉన్నది, దేశోద్ధారక భవన్ అని. మీరు అందరికీ తెలుసు ప్రెస్ క్లబ్. అది చాలట్లేదు. పెరిగిన ప్రపంచం, పెరిగిన పత్రికలకు అది చిన్నగా అయిపోయింది. అందులో కేవలం పత్రికా విలేకరుల సమావేశాలు మాత్రమే సరిపోతున్నది. పత్రికా విలేకరులు వస్తే పడుకోవడానికి కానీ ఉండడానికి కానీ ప్లేస్ లేదు అని ఈ స్థలం ఇచ్చింది. గవర్నమెంట్లో అంత పెద్ద విశాలంగా ఆలోచిస్తుంటే ఇక్కడోళ్ళు చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న బుద్ధులు, పెదప బుద్ధులు ఎందుకు? మీ ఎవరు జాగీరు? సమస్య తెలంగాణ, ఆంధ్రజ్యోతో, ఆంధ్రప్రభ ఎవడో ఉండనుకుందాం. వాళ్ళ జాగీర్లు ఇవాళ ఎలాగొడితే రేపు వాడికి 0 అట్లా ఉండకూడదు కదా. పత్రికా రంగంలో అందరినీ ఆహ్వానించగలగాలి కదా. అందరినీ ఆహ్వానించాలి. అందరూ పాత్రికేయులే. ఇలా పాత్రికేయులు తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఎక్కువ పత్రికలు, తక్కువ పత్రికలు, దినపత్రికలు, బోధ పత్రికలు అందరూ అక్షరాలు రాస్తాం, అందరం వ్యాసాలే రాస్తాం, అందరూ ప్రజల గురించి రాస్తాం. కాకపోతే నీకు కాసి ప్రింట్ చేసే శక్తి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అయినంత మాత్రాన పత్రికా రంగంలో భిన్న ధోరణి ఉండడం సరైనది కాదు. ఒకవేళ అట్లాంటివి ఉంటే ఉంచుకోండి, మీ రాజకీయాలు చేసుకోండి. ఒకరు కమ్యూనిస్ట్ కింద ఉండే, ఒకరు కాంగ్రెస్ కింద ఉండే, ఒకరు తెలుగుదేశం కింద, మీ రాజకీయాలు మీ ఇష్టం. కానీ ప్రెస్ క్లబ్ అనే ఒక ఉమ్మడి ఎజెండా, ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కావాల్సిన అవసరం అవుతున్నది. ఎందుకంటే ఇజ్జత్ పోతున్నది. ఎవరన్నా వేరే వాడు వచ్చి అడిగి సూర్యాపేట ప్రెస్ క్లబ్ లేదట అంటే లచ్చపోతున్నది. ఇది నేను ఒక సీనియర్ పాత్రికేయ చెప్తాను, 35 ఏళ్ళ పాత్రికేయ వృత్తిలో నేను చెప్తాను మీ అందరితోటి. దయచేసి అవతల ఎవరు కూడా నాకు తెలియదు. ఇది కూడా నాకు ఎవరు కబుర్ చేస్తారు అదే. నేను కేవలం ఆ మెసేజ్ చూసి ఇచ్చాను. ఎందుకంటే సూర్యాపేటలో ప్రెస్ క్లబ్ యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి. ఎక్కడైనా ఒక ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ పెట్టాలంటే లేకపోతే ఎంత నాదానండి. 200 మంది ఉండేనండి. నీ సొమ్మే పోయింది. ఇచ్చటోడు ఇష్టం, వాడి దగ్గర ఇస్తాడు, వాడి దగ్గర ఉండకపోతే ఇయ్యడు. ఇవ్వకపోతే మన జేబులో ఎక్కించుకుంటారా? ఇస్తే తీసుకుంటారు భయ్. అంటే ఇంతమంది వస్తుంటారా? అంతమంది వస్తే ఉంటే ఈ లేకపోతే లేదురా. బాబునోడు పెళ్లి చేస్తున్నాడు, 10,000 రూపాయలు ఇచ్చినాడు, 10,000 ఇచ్చినాడు, 100 రూపాయలు ఇచ్చినాడు, 100 తీసుకుంటాడు బాబునోడు. మేము కంటే బాబునోడు మీ దక్షిణ మీరు ఎంత చేస్తే అంత పుచ్చుకుంటాం. మీరు ఏ పొద్దు కొనుక్కుంటాం. మా వృత్తి ఇది, మేము దీన్ని నమ్ముకొని బతున్నాం. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి సమస్యలు ఇవన్నీ. నేను అవతల నాకు నిజంగా చెప్తున్నాను. ఇంకా ఈ ప్రెస్ క్లబ్ను పట్టుకొని పీకటిద్దామని, ఇంకా దీన్ని పట్టుకొని సంపాదిద్దామని, దీంట్లో ఏదో బాంగు తిద్దాం అనుకున్నవాడు ఉంటే వాళ్ళంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఏం లేదు, సిద్ధాంతం ఏం లేదు. ఎవరి ఎనర్జీ వాడుకుంటే బతుకులు అనేది పాత్రికేయులు చెప్తున్న సత్యం. నేను ఏం చెప్తున్నా, అవతల గ్రూప్ ఎవరో దయచేసి మీరే కోఆర్డినేట్ చేయండి. వాళ్ళు మనం కలిసే ఉన్నాం. ప్రెస్ క్లబ్ వరకు రాజకీయాలు ఎవరు ఇవ్వాలి? సిపిఎంతో కలవద్దు, సిపిఎం రాజకీయాలతో కలవద్దు. ఎవరు రాజకీయాలు అది తీసుకోండి. రాజకీయాలు ఇండిపెండెంట్, ప్రెస్ క్లబ్ ఒకటే. ఆ లక్ష్యంతో ఒక మంచి ఆలోచన సమైక్యంగా ముందుకు పోదాం. మేము రాజకీయాలు, మీ ప్రయోజనాలు తీసుకోండి. ఎవరికి తెలియదు వాళ్ళు పక్కనే. కానీ ఒక జెండా ఉండాలి, ఒక ఆఫీస్ ఉండాలి. ఎప్పుడన్నా గట్టే దారి తగ్గిపోతే ఆ ఆఫీస్లో కూర్చుంటే ఉండాలి. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ మీద బిల్డింగ్ అయితే నేను లోపలికి చూసినాను. నేను కావాలని లోపలికి చూసింది. ఇంత పరిస్థితి చూద్దాం. చాలా పెద్దది ఉంది హాల్. మనకు అలా సరిపోతుంది. ఒక పార్టీని పుట్టుకుంటే ఒక రూమ్ సరిపోతుంది. పత్రికా విలేకరుల సమావేశం పెట్టుకోవడానికి 200 మంది, 200-300 మంది కూర్చునేటువంటి అసౌకర్యం ఉన్నది. మనం బయటకు వెళ్తే అన్ని వస్తాయి. ఇంతకుముందు అన్ని తెచ్చిన వాళ్ళే ఉన్నారు, అన్ని తిరిగి వాళ్ళే ఉన్నారు నాకు తెలుసు. ఇక ఇప్పుడు తెలుసుడే తిరుగుడొద్దు. దయచేసి ఒక కార్యక్రమంలో అది పెట్టుకొని
ఉన్నతంగా సూర్యాపేట ప్రెస్ క్లబ్, జిల్లా ప్రెస్ క్లబ్, చైతన్యవంతమైన ప్రెస్ క్లబ్, మిగతా వాళ్ళకి అటునగర్ కానీ కోదాడ కానీ అటుపల్లి కానీ 4 మున్సిపాలిటీ మన జిల్లా వీటికి వాళ్ళు నమూనాగా ఆదర్శంగా ఉండే ప్రయత్నం చేద్దాం. రాజకీయాలే ఐక్యతకు రాజకీయం అర్థం కాకూడదు, ఐక్యతకు రాజకీయం అర్థం కాకూడదు, ఐక్యతకు సిద్ధాంతాలు అర్థం కాకూడదు. ఏ సిద్ధాంతమైనా ఐక్యతకే మూలం. కాబట్టి ఆ ఐక్యతను పరిపాలనలోని ఇలా పెద్దలు వాళ్ళ బాధ్యత తీసుకొని అవతలతో మాట్లాడి ఒక ఉమ్మడి ఏజెండా తయారు చేయడం మాత్రమే నేను కోరుకుంటున్నాను. నాకు ఈ గురువుతో నాకు సంబంధం లేదు. కానీ నేను చిన్న పత్రికల పక్షం సంబంధం లేదు. చెప్పాలి, కొట్లాడాలి, లడాయి చేయాలి అని మాత్రం 100% నేను చిన్న పత్రికల పక్షం. ఎందుకంటే నేను ఎప్పుడూ పీడితుల పక్షాన్ని అంటాను. చిన్న పత్రికలు పీడితులు, వాళ్ళకు డబ్బులు లేవు, మేనేజ్మెంట్ పైసలు లేవు. 100% వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం మీదనే ఉన్నది. బాపులోని ఈ సమాజం ఎట్లా కాపాడుతున్నదో చిన్న పత్రికలు కూడా ఈ సమాజం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉన్నది. దాంట్లో అది కరప్షన్ అని, ఇంత అయిపోయిందండి, అంత అయిపోయిందని, 100 రూపాయలు అడుగుతుందండి అని పేద నాదాలు లేక మాట్లాడుతున్నాడు. అరే అట్లా దిగదానికి బాధపడుతున్నారా? నేను 100 రూపాయలు కూడా మా వాళ్ళు అడుగుతున్నాను, నువ్వు ఎందుకు నువ్వు సిగ్గుంటున్నావు, నేనే బాధపడుతున్నా. 100 కాదు 1000 అడగాలి మా వాళ్ళు, ఎందుకు అడుగుతలేదు అని. మీరు ఇవ్వలేరు కాబట్టి 100 ఇవ్వగలిగితే మీరు వెయ్యండి. ఇది కూడా అనేక సందర్భాల్లో అనేక రకాల శక్తులతోటి, ముఖ్యంగా నా దగ్గరకు వచ్చేటటువంటి పైసలు లేని కమ్యూనిస్టులు ఎక్కువ, వాళ్ళే ఎక్కువ మాట్లాడుతుంటారు. అన్న దిగదరిపోయిందని, వీళ్ళు ఎదగబాగే అందరూ అట్లే ఉన్నారు. ఆ స్థితి నుంచి బయటపడాలి. ఒక విస్తృతమైనటువంటి ప్రజాభిప్రాయ నిర్మాణం జరిగేటప్పుడు, విస్తృతంగా ప్రజాభిప్రాయ నిర్మాణం జరిగేటప్పుడు ఇట్లాంటి సంఘటన చాలా సాధారణమైనది. ఎందుకంటే విస్తృత ప్రజాభిప్రాయం ఇంతకుముందు నువ్వు ఏది నిర్ణయిస్తే అది జరిగింది. ఇంతకుముందు నువ్వు ఏది చెప్తే అది రాశారు. ఇప్పుడు నువ్వు చెప్తే రాసేది కాదు, జనం చెప్తే రాయాలే. ఆ రోజులు పోయినాయి. నువ్వు ఇంజక్షన్ చేసేది తెల్ల పసుపచ్చ పార్టీ మంచిదని, అప్పుడెంత ఎక్కిస్తే అది నిజమని నమ్మినావు. ఇంకోటి చెప్తే ఎర్రజెండా పార్టీ మంచిదని వాడు ఇంజక్షన్ ఎక్కించుండు. ఇప్పుడు ఎవరు ఇంజక్షన్ ఎక్కిట్లే, ప్రజలు తమంతర తామే ఆలోచనలు. అందుకనే 1000 ఫ్లవర్స్ బ్లూ ఇది మంచి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మాస్ మీడియా 100% ఒక డెమోక్రటిక్ మీడియా దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలి అంటే కూడా మనం ఐక్యత ఉండాలి. దాన్ని నిలబెట్టుకోవాలంటే కూడా మనం ఐక్యత ఉండాలి. మన ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఇక పెద్ద పత్రికలు చిన్న పత్రికలు ఇక్కడ ఉన్నాయని ఆయన పాటుపడ్డ భావజాలం పట్టుకొని ఇంకెన్నాళ్ళు కొట్టాడుతున్నారు. పెద్ద కులాలు అంతరించిపోతున్నారు. పెద్ద పత్రికలు ఎదురా పత్రికలు కులాలు పెద్ద కులం అని చెప్పుడు రమ్మనియాలి. పెద్ద కులం కూడా ఉంటే వాళ్ళే వద్దంటున్నారు. కులాలు ఏమంటున్నారు? పెద్ద కులాలు ఏమంటున్నారు? ఎందుకంటే వాడేంటి ఇట్లా ఉన్నది. ఈ పరిస్థితుల్లో మనం అందరం సమైక్యంగా ఉన్నాం. సమగ్ర రాజకీయాలు చేసుకున్నాం ఇవ్వని వాళ్ళు. కానీ పాత్రికేయ గౌరవాన్ని, వృత్తి విలువల్ని తప్పకుండా ఎత్తిపట్టి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోవాలని కోరుకుంటూ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మీకు చెప్పడం కోసమే వచ్చినా. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అప్పుడు అక్కడికి 100% వస్తాను. నేను నా బాధ్యత అనుకుంటాను తప్ప మీరు ఏదేదో నాయకత్వం కాదు కదా. నాయకత్వం మీరే చూసుకోండి. నేను ఏమైనా మీరు రమ్మంటే వస్తాను, పెట్టేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. కానీ మన వాళ్ళ మీద చేసే దాని మీద చాలా బయట వాళ్ళు కూడా ఇక విసిగిపోయేటట్టు దసరా బుల్లోళ్ళు మీకు ఎందుకు నేను మెసేజ్ పెట్టానే దాంట్లో చూసినట్టు చాలా మంది. సూర్యాపేటలో 1950లో ఉన్న కిరాణా షాపులు ఉన్నాయా? ఇవాళ ఆయన 4-5 ఉండొచ్చు. ఆయన మేము వాళ్ళవే ఉండాలి అని అంటే ఈరోజు ఇంత పెద్ద సూర్యాపేటకు ఆనర్ కూడా సరిపోతారా? ఆయన కూడా సరిపోతారా? బట్టల షాపులో ఆయనలో ఉన్న 4 సరిపోతాయా? ఆయనలో ఉన్న 4 సరిపోతాయా? ఆయనలో ఉన్న 2 చూస్తానే సరిపోతాయా? జనాలు పెరుగుతున్నారు, సౌకర్యాలు పెరుగుతున్నాయి, టెక్నాలజీ పెరిగింది, అందరూ పెరుగుతారు, జర్నలిస్టులు కూడా పెరుగుతారు. వద్దు అనడానికి నీకేం హక్కు ఉంది, నీకేం అధికారం ఉంది? కాబట్టి అందరూ నీ దగ్గరకు వస్తారు. నీ జేబులోకి వెళ్ళిస్తలేవు కదా, నీ ఇంట్లోకి వెళ్ళిస్తలేవు కదా. ఆయన విలేకరి కాదని చెప్పేసి అనడానికి నీకేం అధికారం ఉంది? అందరినీ కూడా ఎక్కడ ఏ ప్రోగ్రాం పోయినా అందరినీ కూడా సమానంగా చూసేటటువంటి ఒక వాతావరణం సూర్యాపేటలో రావాలనేది ఒక ఆలోచన. అదే కాదు, ఖచ్చితంగా అందరికీ ప్రెస్ క్లబ్ భవనం కావాలి. చాలామంది మననే నేను చెప్పిన దూరం నుంచి దూరంలో ప్రాంతాల నుంచి కావాలని వార్తలు కవరేజ్ చేస్తారు.
ఒక ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ ఆ మిత్రుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పిందిగా ఆయన ఏం చేస్తాడు ఇందాక 9 సార్లు జాయిన్ నేను తీసుకురావాలి వాళ్ళు 4 సార్లు అడిగింది ఏం కావాలి వాళ్ళు ఆడలు తక్కువలేక మరి ఏది ఒత్తిడి తక్కువలేక ఛాయ్ చెప్పుకోవాలని చెప్పడం లేదు ఛాయ్ తాగినాక మళ్ళా ఛాయ్ చెప్పాక సార్ ఏం కావాలి ఇది ఏం కావాలి కదా ఇంటి పోతనే అట్లా ఎడిపోవాలి ఎక్కడ కూర్చోవాలి మాకంటూ ఒకటి సరే ఆ పాత మున్సిపాలిటీ అప్పుడు ఉన్నప్పుడైనా వాసనకు దానికో తట్టుకోలేక అటు ఇటు వచ్చే పనులు కూర్చోడానికి అనుకుంటా అటుకొని వెళ్ళిపోయింది కానీ అది కూడా లేదు అక్కడి కూడా ఎలబెట్టిరు మున్సిపాలిటీ కన్నా హీనమైనటువంటి పరిస్థితి దాపురించి చెట్ల కింద టీ స్టాండ్ గతం ఆయన ఏంటి 90 పెట్టిండు ఈ పెట్టిండు ఇక అయింది కానీ ఇంత దరిద్రం మరి సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి జర్నలిస్టులు చైతన్యం కావచ్చు ప్రతి కులానికి ఒక భవనం ఏర్పాటవుతుంది ప్రతి సంఘానికి ఒక భవనం ఏర్పాటవుతుంది కానీ మనం సంఘటితంగా ఐక్యమత్యంగా లేకపోవడం వల్లనే భవనం అనేది ఏర్పాటు కావట్లేదు మరి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వచ్చిన నీళ్ళు కూడా ఎగిరిపోయింది అని తెలిసింది మరి అది మరీ అంత దౌర్భాగ్యం ఒక పెద్ద మనిషి దాతృత్వంతో స్థలం ఇచ్చింది ఆ స్థలం వెళ్ళిపోయింది అది అక్కడనే ఉంది ఖాళీగా ఉంది వచ్చిన నిధులు వెళ్ళిపోయింది ఇలా మరి సార్ చెప్పినట్టుగా జనార్దన్ సార్ చెప్పినట్టుగా సరే రహదారి బంగ్లాలో లేకపోతే మిర్చి యార్డు ఖాళీ ఉంది మిర్చి యార్డు మాకందరికీ 500 గజాల స్థలము పక్క ఇందాక కృష్ణ చెప్పినట్టుగా వరంగల్ ప్రెస్ క్లబ్ నేను పోయి చూసా మొత్తం పాలరాతి టోటల్ తెల్లటి బండలు సూపర్ ఉంటుంది ఆ ప్రెస్ క్లబ్ 2 సంవత్సరాలు కాగానే కమిటీ ఇమీడియట్గా వాళ్ళు దిగిపోతారు గౌరవంగా దిగిపోతారు నేనే 10 ఏళ్ళు ఉంటా నేనే 20 ఏళ్ళు ఉంటా సచిన్ దాకా నేనే ఉంటా ఆడ భవనం ఉండని లేకపోయి ప్రెస్ క్లబ్ ఉండని లేకపోయి పేరు మాత్రం కార్యదర్శి అని పెడతా అధ్యక్షుడు అని పెడతా నేనే కొనసాగుతా అందరికీ ఆడికి లిస్ట్ తీసుకుపోయి ఇంకో విలేకరులు కానీ వేరే విలేకరులు ఇంత దరిద్రంగా మరి ఒకసారి నేను గతంలో ఎప్పుడు వైస్ చైర్మన్ ఎంపీ వైస్ చైర్మన్ అని వెళ్ళిపోయి కొంతమంది తీసుకొచ్చుకున్నారు 1 ఎల్లు తీసుకొచ్చుకున్నారు దసరా మూమెంట్ తీసుకొచ్చుకొని 15 మంది పంచుకున్నారు 100 మంది పీడి ఎంత దరిద్రం ఆ మూమెంట్లో నేను ఒక మెసేజ్ పెడితే నరసన్న ఉంది నాకు అనంతరం కావట్లేదు ఎందుకు సార్ నువ్వు పెట్టే మెసేజ్ నాకు గుర్తొస్తుంది మరి ఏం చేద్దామని చెప్పాను నాకు జ్ఞాపకం కావట్లేదు అని చెప్పేసి ఇక ఆ మాట చెప్పాను అంటే ఎంత 100 మంది పేరు చెప్తావు 15 మంది పంచుకుంటావు అది ఒక కులానికి సంబంధించి ఎవరో మనోళ్ళు ఉన్నారు జర్నలిస్టుల్లో మనను అది కూడా ఎందుకు జర్నలిస్ట్ అంటేనే ప్రజలందరి సమస్య తన సమస్యగా భావించి ప్రజా సమస్యలను తన సమస్యగా భావించి ఆయన ఇంటర్నల్గా ఫీల్ అయ్యి బయటికి విడుదల చేసేది జర్నలిస్టు అటువంటిది నువ్వు అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సరే పెద్దలు సీనియర్లు మరి జనార్దన్ సార్ చెప్పినట్టు అదేవిధంగా నాయన్ సార్ చెప్పినట్టుగా కృష్ణ చెప్పినట్టు జాన్ చెప్పినట్టుగా మనకు ఒక పక్క భవనం ఉండాలి ఖచ్చితంగా మనల్ని ఎవరైతే వీళ్ళు విలేకరులు కాదు వీళ్ళొద్దు అక్రిడేషన్ ఉన్న వాళ్ళే విలేకరి అని అంటే ఇప్పుడు అది ఆ భావనని నెట్టేసేటోళ్ళు కూడా మనతోని కలిసి వచ్చిండ్రు ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాడి మరి ఒక నూతనమైనటువంటి కమిటీ బలమైన కమిటీ మనం ఏర్పాటు చేసుకొని ముందుకు పోదాం ఈ అవకాశం ఇచ్చినటువంటి